అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి ఫైలక్క పోవాలని అనుకుంటున్నాము. కాకపోతే ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలంట. మనకు కూడా తెలియదు ఎంత చేసుకోవాలేమో. మనం పోవాల్సింది షిప్ వచ్చేసి దాని కనిపిస్తుంది, అదే ఫెన్సింగ్ దాటి. ఈరోజు బుకింగ్ చేసుకోవాలా, చూడాలా ఎన్నో ప్రాసెస్ ఏంటో నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్ అనమాట. ఫైల్ ఎక్క పోయేదానికి ఫ్యాజ్ కూర్చొని ఆలోచిస్తున్నాడు. మొత్తం అన్ని లిస్ట్ అంతా ఎక్కడనే ఉండదు. రిసెప్షన్లో చూస్తే ఇద్దరు కూర్చో ఉండరు, మనుషులే లేరు. ఫస్ట్ మేమే వచ్చాం అందుకోసం అని చెప్పేసి. నేను వచ్చేసి ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి కాబట్టి అక్కడికి పోయేదానికి నిన్న పోయి బుకింగ్ చేసుకొచ్చాము. ఇది నెక్స్ట్ డే అనమాట. కానీ 1 డే బిఫోర్ బుకింగ్ చేసుకోవాలంట డెఫినెట్లీ. ఇంకా బుకింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు వచ్చేసి మనుషులు పోయి తిరిగేదానికి కొంచెం టైం పడుతుంది. కారు కానీ పోయిందంటే ఎక్స్ప్లోర్ అయ్యేదానికి కొంచెం ఈజీ అవుతుంది. కానీ కారు పోయేదానికి మటుకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. కారు ఎత్తుకొని పోవాలంటే మనం ఊరికే పోయి అక్కడక్కడ తిరిగి వచ్చేదానికంటే కారు తీసుకొని పోయి ఎక్స్ప్లోర్ చేసేదానికంటే నాకంటే బాగా అనిపించింది. అయితే పూర్తి వీడియో దీనికి కాస్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ ఏంది ప్రాసెస్, ఇదంతా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియోలో మొత్తం మెన్షన్ చేసి చెప్తాను. నేను అక్కడక్కడ మధ్యలో చెప్పేస్తా. మనం ప్రస్తుతానికి పోయేదైతే అక్కడ షిప్ కనపడుతుంది చూసారా, దాంట్లో అనమాట పోయేది. ఇంకా షిప్ స్టార్ట్ అయ్యేదానికి టైం పడుతుంది. వాళ్ళు టైమింగ్ చెప్పారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం. అక్కడికి కూడా వెళ్ళలేదు, జస్ట్ ఊరికే ఇక్కడికి వచ్చేసి చెప్తున్నాను. ఈ వీడియో పూర్తి ఖర్చుతో కూడుకున్న పని నాయన. అందరూ మిస్ చేసుకోకుండా పూర్తి వీడియో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి నాయన, మీకోసమే తీసింది. ఎట్ట వెళ్ళాలా, ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి పికప్ చేసుకోవాలా, అక్కడ వెయిటింగ్ ఎన్ని గంటలు, అక్కడ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఖచ్చితంగా మన పూర్తి వీడియోలు అయితే ఉంటాయి. ఇది పెద్ద వీడియో కాబట్టి 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాము. పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంటుంది. చూడండి, అది షిప్ ఉండదు చూసినారు, 2 ఉన్నాయి. నాకు తెలిసి ఫస్ట్ ఉండే దాంట్లోనే పోతుందేమో. దేనికంటే కార్లు పార్కింగ్ చేస్తారు కదా, అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఆ టైప్లో ప్రైవేట్లో కూడా పోతారు. ప్రైవేట్లో పోతే కంటే దాంట్లో పబ్లిక్ పోయే దాంట్లో పోతేనే బాగుంటుందని నా ఇంట్రెస్ట్. చూద్దాం. ఇంకొక విషయం ఏమంటే, మన తెలుగు వాళ్ళలో యూట్యూబర్లో మొట్టమొదటిగా మనమే వెళ్ళబోయేది కూడా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో. నాకు తెలిసి కార్ వేసుకొని కూడా ఎవరు పోయి ఉండరు మన ఇండియా వాళ్ళు. మనం పోతున్నాము ఫస్ట్ టైము. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టైం చెప్పారు, కానీ ఒక 2 అవర్స్ అయితే వెయిటింగ్ అంట. 2 అవర్స్ ఒకటి, 4 అవర్స్ ఒకటి, 3 అవర్స్ ఒకటి. మనం 2 అవర్స్కే తీసుకున్నాము. ప్రజెంట్ ఈరోజు వచ్చేసి 2 అవర్స్కే ఉండదంట. షిప్లో పోయి చూద్దాము. ఇక్కడ నుంచి కనపడలేదు కదా, లోపల పోయి తీస్తాము. ఇంకా కొంచెం బాగా క్లారిటీగా మీకు కనిపిస్తుంది. నిన్న బండి బుకింగ్ చేసి ఆన్లైన్లో పెట్టినాము వాళ్ళకు దఫ్తర్. అదే కాకపోతే అది దఫ్తర్ వేరే వాళ్ళ పేరుతో ఉంది. అది పాత దఫ్తర్ పెట్టినా, దాన్ని మళ్ళా కొట్టేసి మళ్ళా రాసినాడు దాంట్లో. అది కూడా మొత్తం అన్నీ ఇంచు టు ఇంచు వాళ్ళు చెక్ చేస్తారంట. మొత్తం ఏంది ఫ్లైట్ టికెట్ మాదిరిగా ఇచ్చేసినారు, బోర్డింగ్ పాస్. ఇక్కడ అయితే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అంతా ఫెన్సింగ్ వేసి పెద్ద ఇది మాదిరి చేస్తున్నారు. పోయేది వచ్చేసి అది షిప్, అది మళ్ళీ వచ్చేసి బోట్ కూడా ఉన్నది చూడు అక్కడ. ఈ 2 అనమాట. ఈ 2 అయితే మనం పోయేదానికి వీలుంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం చలి ఎక్కువే ఉంటుంది. మామూలుగానే సముద్రంలో చలి ఎండాకాలం కూడా, కానీ ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. మంచి ఎక్స్పెన్సివ్తో పడిన వీడియో అనమాట ఇది మటుకు. నాకు తెలిసి మొన్న ఏమేమి జరుగుతాయి మనకు తెలియదు, చూడాలా. ఇంకెంత ఎక్స్పెన్సివ్ చేయాలన్నా. ఈ వీడియో అయితే మనం అనుకున్న దానికంటే అమేజింగ్ వచ్చింది. ఎవరే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఏకదమ్
ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లోపల ఎట్టుంటుందో షిప్లో మొత్తం వ్యూ అయితే మీకైతే చూపిస్తాను డెఫినెట్గా. మొత్తం ఫుల్ క్లారిటీతో అయితే ఉన్నది వీడియో. 4K అల్ట్రా. చూసే ముందర ఒక లైక్ కొట్టి కామెంట్ కొట్టి చూడండి. చలి మటుకు భయంకరంగా ఉన్నది. ఇప్పుడే అక్కడ దూరంలో పోతున్నాం చూసాను. అది వచ్చేసి ప్రైవేట్ బోట్ అనమాట. ప్రైవేట్గా బుక్ చేసుకొని పోయినారు. కానీ ఇక్కడ వచ్చేసి చలికాలము ఎండాకాలం ఏం లే, మామూలుగా ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పోతా ఉండేది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ ఫెన్సింగ్ ఉన్నది చూసారు మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు. మనం వీడియో కానీ తీసామంటే ఫోన్లో ఇచ్చి కెమెరాలో ఇచ్చి అవతలకి వీడియో కనపడుతుంది. అక్కడ బోట్లు ఇవన్నీ బ్లర్గా కనపడుతుంది. మళ్ళీ వచ్చేసి ఏంది కెమెరా ఏమన్నా ఫాల్ట్ ఏమైందని చెప్పి నేను అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి తీస్తే మామూలుగా కనిపిస్తుంది. అంటే ఏమన్నా మీకు ఎవరికైనా ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఇక్కడి నుంచి వీడియో తీస్తే మటుకు లోపల ఉండేది మటుకు బ్లర్గా కనిపిస్తుంది. చలి మటుకు పొద్దున్నే భయంకరంగా ఉన్నది నాయన. చలికాలము సముద్రం దగ్గర ఇంకా చలి భయంకరంగా ఉన్నది. మనకు దరిద్రం ఏమంటే నిన్నే మళ్ళా బండి బ్రేక్ డౌన్ అయింది నైటు. ఈరోజు పొద్దున్నే పోవాలా. నిన్న బ్రేక్ డౌన్ అయింది. అయినా సరే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించేసి మళ్ళీ స్టడీలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టినాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి లోపల ఉండేది వీడియోలు తీస్తున్నాం చూడు, కానీ బ్లర్గా కనబడుతుంది. మళ్ళీ బ్యాకప్ వచ్చేసాం. మళ్ళీ జూమ్ చేసి మళ్ళీ కొట్టినా కూడా మళ్ళీ అదే టైప్లో చూపిస్తుంది. చాలాసార్లు ట్రై చేసినా కానీ ఇదే విధంగా ఉండదు. అందుకోసం ఇంకొక సైడ్ తీశాను, ఆపోజిట్ సైడ్. ఇక్కడ మటుకు ఖర్జూరం చెట్టు, ఖర్జూరంలో ఉండే కాయలు పిట్టలు అన్నీ కనబడుతున్నాయి. ఇదేందో తెలిస్తే చూడండి. లోపలికి వచ్చేసి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా టైం అయిపోయింది కదా ఆల్రెడీ. అందుకోసం అని చెప్పేసి ఇది లోపల ఎంట్రన్స్ ఇటు ఉంటుంది. దాని తర్వాత ఆపోజిట్లోనే ఇంకోటి గవర్నరేట్కి సంబంధించింది ఉంటుంది. అక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడనే లెఫ్ట్కి తీసుకున్నామంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు. ఈ సెక్యూరిటీ కాడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలా. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆపేసినాడు ఇక్కడనే. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చి మాట్లాడితే అతను వచ్చేసి సెక్యూరిటీ ఇప్పుడే కాదు, అక్కడ లాస్ట్లో వచ్చేసి పెద్ద డోర్ వస్తుంది. ఈ కోటల్లో వీళ్ళంతా ఓన్ బోట్లు తీసుకొని పోతారు చూడు. అక్కడ పోయినప్పుడు అక్కడ ఉంటుందంట. ఇప్పుడు అక్కడికి పోయినామంటే వాళ్ళు బోర్డింగ్ పాస్ చూపిస్తే ఎంటర్ చేస్తారంట. ఇది వచ్చేసి లోపల వ్యూ పెట్టున్నది. ఇది వచ్చేసి సెక్యూరిటీ అనమాట. మనం ఏదన్నా బుకింగ్ చేసుకోవాలంటే అది ఉన్నది చూసినా. ఆ లోపల పోయినామంటే బుకింగ్ చేసుకోవచ్చు. లోపల వచ్చేసి ఎంత పార్కింగు. ఈ పక్కన వచ్చేసి మొత్తం అన్ని బోట్లు, షిప్పులు ఇవన్నీ ఇక్కడి నుంచే పోతాయి. మొత్తం షిప్పులు, బోట్లు ఇవన్నీ ఇక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టైప్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మరీనా మాల్ నుంచి కూడా పోతుంది కానీ కాస్ట్ ఎక్కువ. ఇక్కడి నుంచి తక్కువ. ఒక పర్సన్కి వచ్చేసి 10 దినార్లు అంట. దేనికంటే పోయేదానికి 5, వచ్చేదానికి 5. మళ్ళా కారు కానీ తీసుకొని పోవాలంటే దానికి వచ్చేసి ఒక 30 kg అంట కారుకు మటుకే. మనిషి పోతే 10 kg, కారు పోతే 30 kg. ఇక్కడ వచ్చేసి లోపల వ్యూ అయితే ఇట్లుంటుంది. ఏ షిప్పు నిన్న వచ్చినప్పుడు ఇది ఒకటే ఉన్నింది షిప్పు ఫస్ట్లో కనిపించేది. ఇంకా ఇప్పుడు వచ్చేసి అది ఇంకోటి చూడాలి. నాకు తెలిసి అదే అనుకుంటా ఇప్పుడు వచ్చిందే. ఇది ఈ టైప్లో పెట్టే ఉన్నారు ఫెన్సింగ్ వేసి. నాకు తెలిసి ఇది దానికి సంబంధించిన ఇంధనం ఏమన్నా కావచ్చేమో నాకు తెలిసి. డీజిల్ ఆ టైప్లో మొత్తం ఈ టైప్లో ఉన్నది. నిన్న వచ్చినప్పుడు ఇది ఉన్నింది. నిన్న ఇదే అనుకున్నాం మేము, ఇది కాదనుకుంటా. అక్కడ ఇంకోటి ఉన్నది, మనుషులు అంతా ఉన్నారు ఫ్లాగ్తో సహా. అది ఇప్పుడు బయలుదేరేది. ఈ గేట్లు ఓపెన్ చేసి ఉన్నారు. లోపల పోయి అడగొచ్చో అడగలేదో తెలియదు. పోయి అడిగితే ఎక్కడి నుంచి అదే ఏది పోయేది ఇదే అదే టైమింగ్ ఏంది అని తెలుసుకుంటే బాగుంటుంది.
కానీ వీళ్ళు సరిగ్గా సమాధానాలు చెప్తారు, వీళ్ళు చెప్పరు, ఏదో ఒకటి చెప్తారు, అంటే కరెక్ట్గా సమాధానం చెప్పరు అనమాట వీళ్ళు. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇక్కడ బోట్లకు సంబంధించిన పార్కింగ్, కార్లకు పెట్టుకున్నట్టే పార్కింగ్ ఇచ్చిండారు మొత్తం. ఒక్కొక్క బోట్ను కట్టేసి ఇంకా అక్కడ వచ్చేసి బంగాళ అతను కడుగుతున్నాడు వాటర్ వేసి. మంచినీళ్ళు కూడా వస్తాయి, మంచినీళ్ళు ఏదో ఇవి ఉన్నాయి చూసినారా, వాటిల్లో మంచినీళ్ళు ఉంటాయి. ఆ మంచినీళ్ళు తీసి ఆన్ చేసి బోట్లు కడుక్కుంటున్నారు అనమాట. అప్పుడప్పుడు వాన దుమ్ము మట్టి పడుతూ ఉంటుంది కదా, చేపలు ఈ ఫిషింగ్ కూడా చేస్తారు ఈ బోట్లతోనే. ఇవి మొత్తం రెంట్లకు, మొత్తం ఇవన్నీ చూడు ఎన్ని ఉన్నాయో. ఇదంతా పార్కింగే కానీ దీనికి సంబంధించింది. ఆ బోట్లో కూడా మనుషులు ఉన్నారు. ఇది స్టార్ట్ చేసుకొని ఇది పార్కింగ్ అండి. ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ కదా. ఇంకా బయటికి పోవాలంటే ఇంకా అక్కడి నుంచి పోవాలన్నమాట బయటికి. ఇదే దారి, ఇక్కడి నుంచి ఆ దారి ఉండదు చూడు, ఆ దారి ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం. అక్కడ పోదాం అనుకుంటే అక్కడ నో ఎంట్రీ అని వేస్తుండారు, పోకూడదని. కానీ గేట్ అయితే ఓపెన్లోనే ఉండదు. మనం పోయి చూద్దాం ఏంది పరిస్థితి అని. నో ఎంట్రీ అని పెట్టినా కూడా పోతున్నాను అంటే అడేమిలా కోర్టు వాళ్ళు ఇంత పెద్దనే ఉంటారు కదా, అంతా బయట వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడవచ్చు, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దాని గురించి మనకని చెప్పేసి ఆ ఉద్దేశంతో పోతున్నాం. కోర్టు వాళ్ళు ఉంటే నేను కూడా బాను, దేనికంటే వాళ్ళు తిడతారు, తిట్టినా చిన్నగా తిట్టే పర్వాలా, బైసనంగా తిడతారు. ఆ బైసనం పాలు దేనికి పొద్దున్నే పోయి వాళ్ళ దగ్గరని, అంతే. ఆ విధంగా పోతున్నాం అన్నమాట. చూద్దాము ఏ షిప్ పోతుందో, ఇదే అదే నాకు తెలిసి అదే ఉంటుంది, చూడాల. అక్కడైతే ఒకడు నిలబడుకో ఉన్నాడు మసిరివాడు. ఏంది ఇది బోటు, నాకు తెలిసి ఇదే ఉంటుంది బోటు పోయేదానికి. KSCC జోనల్ కువైత్ మరీనా సర్వీస్ అండ్ లాజిస్టిక్స్ कंपनी. अस्सलाम वालेकुम सर. شلونك؟ هذا اي واحد هذا ولا هذا؟ فايلك ها؟ لا ما فرق انت في موجود. هذا رو؟ ايوه ده ما فرق. ستوب ها؟ ايوه. متى رو عليهم؟ والله انا ما اعرف والله. يمكن ثاني ولا هذا؟ انا ما اعرف انت ثاني اما ما اعرف. روح ثاني طرف اما ما فرق ده ستوب فيه. اوكي اوكي. من هذا الكابتن كلام لا. اوكي. هذا صار شغل ها؟ كل سيارة يجي. سيارة يجي مني. سيارة يجي كل مرة. اوكي. من برا انا ما اعرف. ايه ఇది వచ్చేసి ఇప్పుడు పోదంట, ఇది నిలబెట్టేస్తున్నారు అంటున్నాడు. మొత్తం బండ్లన్నీ రోడ్ వేస్తున్నారు, ఎంతంత పెద్ద పెద్ద వేస్తున్నారు చూడు తాళ్ళు మొత్తం. ఇది షిప్ అనమాట. అక్కడి నుంచి కార్లు ఎక్కేది దిగేది ఇక్కడి నుంచి జరుగుతాయి మొత్తం. ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ బేస్ ఉన్నారు వీళ్ళు దీనికి సంబంధించింది. పైన వచ్చేసి కూర్చునేదానికి ఉంటుంది, విండోస్, ఏసీ కూడా ఉండదు లోపల. కెప్టెన్ అంట. నేను అడిగితే ఎవరు పోతారా అని, నేను కాదు కెప్టెన్ కానీ పోయేది అంటున్నాడు. కెప్టెన్ ఎక్కడ ఉన్నాడో ఏమో మనకు తెలీదు. ఇది ఇప్పుడే వచ్చినట్టు ఉండదు, ఇది వచ్చేసి నిన్నటి నుంచి ఇక్కడనే ఉండదు, కట్టేసి ఉండదు దీన్ని. ఎక్కడికి పోకన్నా వచ్చేసి ఇంకా మనుషులు ఎక్కాలంటే ఇంకా అక్కడి నుంచి రావాలనుకుంటా నేను. అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చేసామంటే ఇంకా ఇక్కడ
దీంట్లోంచి ఎంటర్ చేస్తారు వీళ్ళు. ఇది లోపల వ్యూ అయితే ఎట్టున్నది. వాడు చూడు ఎక్కి దిగినాడు నన్ను ఇప్పుడు. ఆడ ఇప్పుడే టైం కాల పాడుగాల దేనికి అడిగిపోయింది నువ్వు, అసలు ఫోన్ కూడా పోకూడదు, నువ్వు ఎట్టపోయినావు అని చెప్పి వచ్చాడు. ఏం కాదులే రా చూద్దాం అని చెప్పినాడంటే ఇక్కడ అన్ని కెమెరాలే. మా ముదీర్లు కానీ చూసినారంటే పెద్దవాళ్ళు పై ఆఫీసర్లు పెద్ద పంచాయతీ చేస్తారు. నీకేం కాదు నన్ను తగులుకుంటారు వచ్చి. నీకు చెప్పినాను కదా పొద్దున్నే అటు పోకూడదని. అంటే జస్ట్ చెప్పిన మాదిరిగా చూద్దామని చెప్పేసి. అంటే మళ్ళీ చూడు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడేం పోవద్దు వచ్చేసేయనాడా. ఓకేలా మన పని కూడా అయిపోయింది తీసేసాము అని చెప్పేసి నేను వచ్చేసాం. అతను వచ్చేసి ఇప్పుడు మాట్లాడిన అతను వచ్చేసి మసిరీ అతను ఈజిప్ట్ సెక్యూరిటీ అనమాట. ఇక్కడ కోయట్లో సెక్యూరిటీ వచ్చేసి 100%, 99 కూడా కాదు 100% వచ్చేసి మసిరీ వాళ్ళే ఉంటారు, ఈజిప్ట్ వాళ్ళే ఉంటారు. మసిరీ వాళ్ళు సెక్యూరిటీకి అయితే వాళ్ళే ఉంటారు. ఇప్పుడైతే నాకు ఆకలేస్తుంది, ఏమన్నా తినేసి వస్తే బెటర్ అనుకుంటున్నా. తినేసి వచ్చేదేమో తెలియదు కానీ జస్ట్ ఏదైనా తీసుకుంటే కూడా సరిపోతుంది. చూద్దాం ఇప్పుడే. లోపలికి అయితే కార్ ఇప్పుడే ఎంటర్ చేస్తున్నారు. ముందు మనం దుక్కన ఉండేది కోయట్ వాళ్ళ కార్ అనమాట. అది ఫాస్ట్గా వచ్చేసినారు వాళ్ళు, ఎంటర్ చేస్తున్నారు అని చెప్పేసి. ఈ డోర్ వచ్చేసి ఖాళీగా ఉండదు. ఈ గేట్లో మనం లోపలికి పోవాల్సిందే. ఈ గేట్లో నుంచి లోపలికి పోయినామంటే రైట్ సైడ్ వాళ్ళ వెనకాలనే పోయేది బెస్ట్. దేనికంటే ఫస్ట్ టైం కదా, నాకు దాహ తెలియదు, రాలేదు. ఇక్కడ లోపలంతా ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా కూడా వాడు మసిరి వాడు వస్తున్నాడు. గౌ 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 అనుకుంటా. పోదాం మనం వెనకాలనే పోదాం. కానీ ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఫుల్ టైట్ సెక్యూరిటీతో ఉండదు. బాగా మొత్తం అన్నీ కార్తో సహా చెకప్ చేస్తున్నారు. هذا ايوه زي شنو اللي اعطينا صوره دفتر شنو؟ دفتر ولا في حد معك صوره بطاقه؟ ما عندنا صوره يصورونها؟ ها؟ عندهم صور؟ ما يصورهم. السياره هذه ما فيش مشاكل. خا تذكره بس. في صوت الجولف اوصلك به. ماشي ماشي روح అది తీసి روح. ఇక్కడి నుంచి వచ్చేసి లోపలికి ఫస్ట్ బండి అది పోయేసింది లోపలికి. ఇంకా లోపల పోతున్నా. ఇంత ముందుగా పోయిన వాడు వచ్చేసి కోయట్ అతను అన్నమాట. అతనేమి ఫస్టే బిఫోర్ బుకింగ్ చేయలేదు, ఇప్పుడు వచ్చేసి రికమెండేషన్ పెట్టుకొని పోతున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి కోయట్ వాళ్ళు వాళ్ళకి ఏ పనులైనా జరిగిపోతాయి. మొత్తం అంతా రికమెండేషనే, దాన్ని వాస్తా అంటారు. వాస్తాలు ఉంటే చాలు ఏమైనా జరిగిపోతాయి. ఇక్కడ వచ్చేసి క్రాస్గా ఎక్కి అన్నాడు బండి అతను. దేనికంటే స్ట్రైట్గా అయితే మన బండి కింద ఆనిపోతుంది, కిందికి ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఫస్ట్ టైము షిప్ ఎక్కుతున్నాను కార్తో సహా. అయితే అసలు నిజంగానే వండర్ అనే చెప్పుకోవాలా. నెవర్ సీయింగ్ అనమాట. అసలు లోపల పార్కింగ్ కూడా బయట పార్కింగ్లో ఎట్టుంటాయి అట్నే ఉన్నాయి. మసిరీ అతను వచ్చేసి స్ట్రైట్ లెఫ్ట్ ఇవన్నీ చెప్పి మంచి ప్లేస్లోనే కూర్చోబెట్టినాడు సైడు. ఇదంతా వ్యూ సూపర్గా ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే. మొత్తం అందరూ కోయటలో వచ్చేది ఇక్కడికి. ఇప్పుడు వచ్చేసి మనం షిప్లో ఉన్నాము. ఇది వచ్చేసి పార్కింగ్ పెద్దది ఏం కాదు కానీ మరి యావరేజ్ అనమాట. మరి అంత పెద్దది ఏం కాదు. అంతకుముందు 2 షిప్లు ఉన్నాయి కదా, ఒకటి వెళ్ళిపోయింది. ఇది ఎప్పటి నుంచో అట్టే నిలబెట్టేస్తున్నారు. అవతల నిన్న మటుకు వెళ్ళిపోయింది. ఇది ఇంకొకటిగానే నాకు తెలిసి కెప్టెన్ వచ్చేసి పైన ఉంటాడేమో. షిప్పులో ఇవన్నీ 80 కానీ ఇప్పుడంతా మొత్తం బండ్లు పార్కింగ్ పెట్టుకునేదానికి. ఇంకా వాళ్ళు కోయటోళ్ళు ఇక్కడ లోకల్స్ వాళ్ళు మంచి బందోబస్తులో వచ్చేసినారు. ఇంకపోతే షిప్కి వచ్చేసి 2 పక్కలు దావిచ్చినారు. ఒకటి ఈ పక్కన, ఇంకొకటి ఈ పక్కన. 2 దావిచ్చేసినారు, ఆ పక్కన ఈ పక్కన. ఇంకా ఈ షిప్పులు నిలబడేదానికి వచ్చేసి
కరెక్ట్గా ఈ సెంటర్లో నిలబెట్టేసినాడు. చూడు ఈ షిప్ నిలబెట్టేదానికి అయ్యోనా చూడు పైన దానికి వేసుకొని తాడు వేసి కడతారు. అది అక్కడ కట్టున్నారు చూడు ఆల్రెడీ అట్లా నిలబెట్టేదానికి. ఇక్కడ నుంచి బండ్లు ఇక్కడ పార్కింగ్ పెట్టేసుకొని పైకి పోయి మనం పైన కూర్చునేదానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు పైకి పోదాం మనం, ఎట్లా చూద్దాము. ఇప్పుడైతే లోపలికి వచ్చేసి ఉన్నాం మనము. కింద పక్కనే ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఉండదు జెంట్స్. ఇక్కడ మొత్తం అంతా షిప్పులు ఎన్ని లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ ఇది. మా ప్రైవేట్ కూడా పార్కింగ్ ఉండదు, కానీ ఆ సైడ్ ఉండదు. షిప్ చూడు ఎంత పెద్దది ఉండదు, చూసినంత ఉండదు. లోపల వాష్రూమ్ ఎట్లుండదు చూద్దాం. ఎవ్రీథింగ్ బాగానే ఉండదు. బయట విండో, అద్దము, మళ్ళీ వచ్చేసి కింద బాత్రూము, సింకు, పైన లైట్లు. దాని తర్వాత ఈ పైకి పోయేదానికి మెటికల్ అనమాట. నేరుగా పైకి పోతే ఇంకా పైన ఎంట్రన్స్లోనే ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ ఏదో ఉండదు. ఇంకా పైకి పోయి చూద్దాము. ఇక్కడ వచ్చేసి తాళ్ళు ఉన్నాయి చూడు, ఏదన్నా ఈ తాళ్ళు కట్టే నిలబెట్టుకునేది బయట. ఇక్కడ పార్కింగ్ చేసుకునేది. ఇదేందో ప్యాసింజర్ రూమ్ అని ఉండదు. లోపల పోవచ్చో పోకూడదు తెలియదు. చూద్దాము, ఎవరన్నా పోతే చూద్దాము. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ వ్యాన్ అనమాట. ప్యాసింజర్లు నడుచుకుంటూ వస్తారు చూడు, వాళ్ళ మటుకు ఈ వ్యాన్లోనే తీసుకొని వస్తుంది అనమాట. కార్లో వచ్చేవాళ్ళు కార్లో డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. మనం కొంచెం పైకి పోయినామంటే లాస్ట్ ఇంకా సీట్లు వస్తాయి. ఈ సీట్లలో వచ్చేసి ప్రతి ఒక్కరు కూర్చోవచ్చు. కానీ ఇక్కడ ఇది మూవ్ అయ్యేటప్పుడు మటుకు భయంకరంగా చలేస్తుంది. కింద ఏసీకి సంబంధించింది కూడా పెట్టేసుకోండారు వీళ్ళు. ఈ కోవిడ్ పిల్లోడు అయితే తిరుగుతూనే ఉన్నాడు పైకి కిందికి ఒక 20-30 మాటలు. లోడింగ్ అయ్యేది అవుతూనే ఉండదు, పోయేది పోతూనే ఉండదు. ఇప్పుడు మామూలుగా అనుకుంటే ఇప్పుడు చాలా జనం తక్కువ. మామూలుగా ఫ్రైడే సాటర్డే అయితే ఇంకా ఫుల్గా ఉంటారు. ఇప్పుడు చాలా మేలు అనుకోవచ్చు. మేలో కొంతమంది వరకు వచ్చినారు, సగం అయితే నిండింది. ఇలాగడ లిమిట్ ఉంటుంది ఇంతవరకు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేమే వచ్చింది, ఎవ్వరు రాలేదు. నేను వచ్చేసి ఇదంతా చూసుకుంటున్నా ఏడాడి ఏముండాయని. దేనికంటే ఫస్ట్ టైం కదా మనం వచ్చింది, అందుకోసం అని చెప్పేసి. మనకు కూడా తెలియదు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో. ఇక్కడైతే లైట్లు ఎన్ని పెట్టేస్తున్నారు, ఈ అవతల కుర్చీలు. ఇంకా అక్కడ పోతే గంట కూడా ఉండదు. ప్యాసింజర్లు ఎవరైనా ఎమర్జెన్సీ అయితే గంట కూడా కొట్టచ్చు గట్టిగా టంగమని. చలి భయంకరంగా ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా. చూడాలి ఇక్కడ ఇస్బాల్ డబ్బా కూడా వేసినాడు చెత్త వేసుకునేదానికి. ఇది ఫైర్కి సంబంధించింది. చలి ఎక్కువ ఉన్నది, చలి అయితే ఫుల్గా ఉన్నది. ఇక్కడ వచ్చేసి ప్యాసింజర్ కూర్చునేదానికి కూడా ఉండదు. ఇక్కడ మొత్తం ఇవన్నీ కుర్చీలు. మొత్తం కుర్చీలే. లోపల కానీ చలి అనుకుంటే ఇక్కడ లోపలికి వచ్చి కూర్చోవచ్చు, కానీ ఏం కనపడదు. ఒక రూమ్లో ఉన్నట్టే ఉండదు. పైకి పోయేదే బెస్ట్. కెప్టెన్ ఏమో వచ్చి కూర్చోన్నాడు. కెప్టెన్ ఎప్పుడు తిప్పుదాం అనుకున్నాడు ఏమో. టైం మట్టుకు అయిపోతుంది. అంత దూరం పోవాలన్నా ఏమో నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైము మొత్తం బండ్లు అయితే 3 వచ్చి ఉన్నాయి. ఇంకా మనుషులు కూడా వచ్చి ఉన్నారు. ఇది వచ్చేసి అవతల గడ్డగాడికి పోయినప్పుడు అవతల దిగుతుంది. అది లిఫ్ట్ మాదిరిగా అనమాట, కార్లు ఎక్కేదానికి దిగేదానికి. ఇంకా చూస్తే ఇక్కడ వచ్చేసి అది ప్రైవేట్ పార్కింగ్ అనమాట. అది ప్రైవేట్ చిన్న బండ్లు ఉంటాయి చూడు, అక్కడనే ఎక్కేది దిగేది ఇవన్నీ జరుగుతాయి అక్కడ. ఇది ఇప్పుడు వచ్చేసి చాలా హైట్లో ఉండదు అనమాట. మనం హైట్లో ఉన్నాం, చాలా హైట్లో. కింద వాటర్ పోతూ ఉన్నాయి దీంట్లోంచి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎట్లుండదు వ్యూ. ఈ పెద్ద షిప్పులు వచ్చి మనుషులను ఎక్కించుకొని పోయేదానికి పార్కింగ్లు అనమాట. ఈ విధంగా 2 ఉన్నాయి. ఇక్కడ సెంటర్లో ఎక్కించుకుంటాయి. ఈ సెంటర్లో వచ్చేసి పెద్ద షిప్పులు ఎక్కించుకునేదానికి
సైడ్ వచ్చేసి ఇంకా ప్రైవేట్గా. మనం అనుకున్న దానికంటే 4 గంటలు ఎక్కువగా ఉండదు చలి అయితే. మనం వెనకాల అడుగుతూ ఉన్నాడు చూడు, అతనే క్యాప్టెన్. అంతా పైన ఉన్నట్టు అది పైన నుంచి మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పైన ఉండదు చూసావా, ఆ జెండాల పైన వచ్చేసి ఈ సిగ్నల్స్ అనమాట. నేను అనుకున్న సముద్రంలో పోయినప్పుడు సిగ్నల్ ఉండయో అనుకున్నా. ఈ సిగ్నల్ ద్వారా సముద్రంలో అయినా సరే ఫోన్లు పనిచేస్తాయి. మనం షిప్లో ఉన్నా కూడా పనిచేస్తాయి. షిప్ ఎక్కడున్నా కూడా టెలిఫోన్ అయితే నెట్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు పోయి అతనే కోవిడ్ అతను వస్తా పెట్టుకొని పర్మిషన్ తీసుకొని పేమెంట్ చేసుకొని పోతున్నాడు అనమాట. ఇంకా బయలుదేరేదానికి రంగం సిద్ధం చేసుకొని స్టార్టింగ్ బోర్డింగ్ కొట్టినాడు, బర్ర అంటుంది. ఇప్పుడు ఇతను వచ్చేసి బొంబాయి అతను అంట. ఇక్కడ మన రైట్ సైడ్ బ్లూ కలర్లో ఏదైతే ఉండదో అదే లిఫ్ట్ అది పైకి లేసేదానికి చెక్ చేసుకుంటున్నాడు. వర్క్ అవుతుందా లేదా, బాగుండదా లేదా అని చెప్పి. అది పని చేస్తుంది. మళ్ళీ పోయి అతను కెప్టెన్ వచ్చేసి పర్మిషన్ ఇవ్వాలంట. పర్మిషన్ ఇచ్చిన తర్వాత లేపుతాడు. పర్మిషన్ అయితే ఇచ్చేసినాడు. బడబడ లేపేస్తున్నాడు. మిషను పెద్దగా సౌండ్ వచ్చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత ఫాయిలెక్కలో ఐలాండ్లో వచ్చేసి మనం స్టే చేసేదానికి రూములు కూడా ఉంటాయంట. అతను చెప్పాడు మామూలుగా రూములు వచ్చేసి ఒక 80 దినార్ల కాడి నుంచి ఉంటాయంట. వన్ డే అంత ఎక్స్పెన్సివ్ అంట. ఇప్పుడైతే వాటర్ అయితే స్టార్ట్ చేసినారు కదా, మిషన్లు తిరుగుతున్నాయి కాబట్టి ఫుల్ నీళ్ళన్నీ వెనకాల ప్రెజర్ కొట్టేసింది. ఇంకొచ్చేసి ఇది లిఫ్ట్ వచ్చేసి లేస్తుంది చిన్నగా లేస్తుంది. అంటే స్పీడ్గా లేపల చిన్నగా లేస్తుంది. ఇంకా ఈ మిషన్ ఎప్పుడైతే తిరుగుతుందో వాటర్ అన్నీ వెనకాల అని తోసేస్తున్నాయి. సౌండ్ కూడా బీభత్సంగా వచ్చేస్తుంది. కలర్ అయితే ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి. వాటరు ఎక్కడనే కానీ చెత్తే లేదు, ఒక పేపర్ కూడా లేదు చూద్దాం అనుకుంటే. అంత నీట్గా పెట్టేస్తారనమాట మొత్తం టోటల్లీ ఉంటుంది. ఇది మరీనా బీచ్కి సంబంధించింది ఇది. కానీ మరీనా బీచ్ కాదు, మరీనా కంటే ముందు బ్లాక్ 2 రాసుల ఆర్ద్ అంటారు. బ్లాక్ 2లో ఉంటుంది ఇది. ఇక్కడికి వచ్చేసి ఎవరైనా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక 2-3 డేస్, 1 డే అట్లీస్ట్ 1 డే అన్నా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్సన్కి వచ్చేసి 20 KD కార్తో కూడా కలిసి ఒక 30 దినాలు తీసుకుంటారు. ఒక సింగిల్ పర్సన్ అయితే ఖచ్చితంగా 10 దినార్లు పోయేదానికి వచ్చేదానికి, మళ్ళీ అక్కడ తిరిగేదానికి ఒక 10 దినార్లు. ఇక్కడ వచ్చేసి చాలా మంచి అతను. కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం దూరంగా ఉండు, దగ్గరగా ఉండొద్దు. ఇక్కడ అప్పుడప్పుడు అలలకు చాలా షేక్ అయిపోతాయి, ఊగుతాయి. పైకి పోయి పైన కూర్చోపో అని చెప్తున్నాడు. ఇప్పుడు స్టార్టింగే కదా, ఇంకేం ఇబ్బంది లేదు. కొంచెం మధ్యలోకి పోయిన తర్వాత అలలు అటు ఏదైనా ఉంటే నువ్వు లోపల కూర్చోండి పో అని చెప్తున్నాడు. సరేలే అని చెప్పిన, ఏముండదా వాళ్ళు తెలిసిన వాళ్ళు మనం తెలియని వాళ్ళు, అందుకోసం అని చెప్పేసి అమ్మ ఎట్టకేలకంగా అయిపోయింది. ఇది కూడా లాక్ చేసేసినాడు. మొత్తానికి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా సిటీ పాయింట్లో నుంచి పోయి అడవి ప్రాంతంలో పోయి పడేదానికి రెడీ అయిపోతున్నాం అనమాట. మొత్తం స్టాఫ్ అంతా బాగా అలర్ట్గా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి దూరంగా వచ్చేసి ఫైర్ ఇంజిన్కి సంబంధించింది అని పోతుంది, ఆడిపోతుందో తెలియలా. ఫైర్ ఇంజిన్కి సంబంధించింది ఇది. కువైట్లో ఎక్కడన్నా ఏదన్నా ఫైర్లు అవుతాయి కదా బోట్లో, అయ్యి ఆర్పేదానికి ఈ ఎమర్జెన్సీగా పోతుంది. వచ్చేసి ఇది షిప్ పోయే మధ్యలో పెద్ద దారి మాదిరిగా వచ్చేస్తుంది. ఈడ మనం చూసుకున్నట్టయితే కువైట్ సిటీ ఎక్కడనో ఉన్నట్టుండదు చూడండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండదు. ఇది వచ్చేసి ఫస్ట్ టైం కదా, అందుకోసం అని చెప్పేసి నాకు అట్ట అనిపిస్తుందో, చూసేదానికి అట్టుండదో తెలియదు. కానీ ఎట్ట చూసినా సముద్రమే చుట్టుపక్కల. వచ్చేసి బ్లూగా ఉండదు మొత్తం.
ఎక్కిన కాడి నుంచి ప్రతి ఒక్కరు ఫోటోలు వీడియోలతో మించిపోతా ఉంటే ఈ ముసలాయన మటుకు సిగరెట్లు బర్ర అని కొడుతున్నాడు, పొగంతా ఊదుకుంటానే ఉన్నాడు. అదొక హాబీ అనమాట, ఫ్యాషను సిగరెట్లు కొట్టడం ఇక్కడ కోయేటోళ్ళకు. మన కోసం ఈ బొంబాయి అతను టీ తీసుకువచ్చినాడు తాగమని చెప్పేసి, చాలా ఎక్కువ ఉంటే తీసుకువచ్చినాడు తాగు అని చెప్పేసి. మామూలుగా వాళ్ళకు స్టాఫ్కు పెట్టుకునేది ఉంటే మనకి ఇచ్చినాడు తాగమని చెప్పేసి. తాగుతా ఉన్నా. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఆఖరికి సెంట్రల్లోకి వచ్చేసాం. మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ సెంట్రల్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దూరంగా ట్యాక్సీ ఒకటి పోతాం చూసారా బండి, అది మన వెనకాల ఎక్కడనో వస్తూ ఉన్నింది, మనకంటే చాలా దూరం వెళ్ళిపోయింది. అంత స్పీడ్ పోతుంది అనమాట మన షిప్ కాబట్టి ఇంతే స్పీడ్ పోతుంది, ఇంకెక్కువ స్పీడ్ పోలేదు. ఉంటాయి వీళ్ళకి కూడా కొంచెం రూల్స్ ఉంటాయి, అయినా కూడా ఇది బండి పోయేదే అంత స్పీడ్లో పోతుంది. నేను అడిగితే 1.5 hour జర్నీ అంట, పోయేదానికి 1.5 hour, వచ్చేదానికి 1.5 hour జర్నీ. ఇక్కడి నుంచి మనం వచ్చేసి అంత పైన లేము అంత కింద లేము, మిడిల్లో ఉన్నామన్నమాట. మిడిల్లో వచ్చేసి ఇక్కడ కూడా దేనికి ఉన్నామంటే ఇక్కడ ఎండ పడుతుంది అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కూర్చోనుండా. అక్కడ సీట్లు అవి ఉన్నా కూడా ఇక్కడ నిలబడుకొని ఇక్కడ చూసుకుంటా ఉండా. ఇక్కడైతే పెద్ద పెద్ద అలల టైప్లో వస్తుంది. మీకు మ్యాప్ చూపిస్తాం. మనం ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఉన్నాం చూడండి ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వచ్చేసి ఇంకా పైకి వచ్చేసామంటే వ్యూ మత్తుకు అదిరిపోయి ఉండదు. మొత్తం అంతా ఎక్కడ చూసినా లోగా ఉండదు, మొత్తం చుట్టుపక్కల అట్నే ఉండదు. గాలి అయితే ఓయమ్మంగా చెప్పాల్సిన పని లేదు, చలిగాలి కానీ ఇదంతా. దీనికి చలి జ్వరం వచ్చేటట్టు ఉండదు. దీనివల్ల మాకు అంత ఇదిగా ఉండదు. వచ్చేసి చాలా దూరంగా ఒక ఊరు కనపడుతుంది చూసావా, అదే ఫాయిలక్క అనేది. నేను బాగా మెగాపిక్సెల్ జూమ్ చేసి కొట్టి చూపిస్తున్నా కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం లైట్గా బ్లర్గా కనపడుతుంది చూడు, అదే ఊరు అనమాట. మనం ఇప్పుడు యాక్చువల్లీ దగ్గరికి వచ్చేసి ఉంటాము, దగ్గరలో ఉన్నామన్నమాట, మరి అంత దూరం కాదు. వచ్చేసి అందరినీ అలర్ట్ చేసి ఆఖరికి సైరన్ వేస్తున్నాడు. దగ్గరికి వచ్చే కొద్దీ సైరన్ వేస్తా వస్తున్నాడు. వచ్చేసి ఇక్కడ దారిలో ఈ యారో మార్క్ రోడ్డు టైప్లో వచ్చిన్నారు చూడు, అక్కడ వచ్చేసి పక్షులు అయితే భయంకరంగా ఉన్నాయి. ఈ పక్షులు దేనికి వస్తాయంటే వాటి ఆహారం కోసం. ఈ స్టార్టింగ్ నుంచి బండి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ దారిలోనే వస్తున్నాయి అన్నమాట. చేపలు ఏమైనా తిరిగి అట్లా పైన పడినప్పుడు ఆ పక్షులు తినేస్తున్నాయి. వాటి ఆహారం అదే అనుకుంటా నేను. ఇప్పుడు వచ్చేసి దగ్గరగా వచ్చేసినది, ఇంకా ఒడ్డుకు వచ్చేసినాం అన్నమాట. అంతా చాలా దగ్గరలో ఉన్నాము. టైం వచ్చేసి 1:30 అన్నాడు, కరెక్ట్గా 1:45 అయిపోయింది. 1:45కు ఆడి నుంచి తీసుకొచ్చి డిసిరేసాడు అనుకున్నట్టుగానే. మీకు ఒక మ్యాజిక్ చూపిస్తుంది చూడు, ఆడ కనిపించేది ట్యాక్సీ మనకి ఎక్కడనో వచ్చేసింది చూడు. ఇది వచ్చేసి మనం వచ్చిన కాడి నుంచి కాదు స్టార్ట్ అయ్యేది, మరీనా బీచ్ ఉన్నది చూడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అది వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్. ఒక మనిషికి వచ్చేసి 50 దినాలు తీసుకుంటారంట అప్ అండ్ డౌను. ఒక మనిషికి వచ్చేసి 50 kd. చూడు ఎంత ఎక్స్పెన్సివ్ ఉండదు. అది వచ్చేసి ప్రైవేట్ అనమాట. ఇప్పుడు మనం వచ్చింది వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి అన్నీ హోటల్, స్టేయింగ్ చేసే హోటల్ అనమాట, ఎంట్రన్స్లో ఉండేటివి. ఇక్కడ వచ్చేసి దగ్గర ఒడ్డు చూడు ఎట్లుండదో అక్కడ. ఇది వచ్చేసి ఫైర్ స్టేషన్, కోవిడ్కి సంబంధించిందే. ఇది పాత కోవిడ్ కదా, దీనికి సంబంధించిందే. ఇక్కడ ఫైర్ స్టేషను ఎంట్రన్స్లోనే పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ దారిలో ఎట్ట పోవాలో ఎట్ట తిరగాలో నాకు తెలియదు అస్సలు. దేనికంటే ఎప్పుడూ రాలేదు కదా.
వీళ్ళంతా బందోబస్తుగా మంచి ప్యాకింగ్ బలంగా చేసుకుంటున్నారు. ఆ ముసలాయనేమో అది ఒడ్డు రాకముందుగానే దిగి ఈత కొట్టి అవతలకు దిగేటట్టున్నాడు. ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడనే ఉన్నాడు. వచ్చేసి స్టాఫ్ అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలన్న ఏకదం పర్ఫెక్ట్. మామూలుగా మాట్లాడడం కానీ ఏదన్నా అవసరం అడగడం కానీ మొత్తం అంతా మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. మసిరి వాళ్ళే, కాకపోతే చాలా బాగుంటారు. మా మనసులో కలిసిపోతున్నారు. మామూలుగా ఇండియా వాళ్ళు మా మాదిరిగా ఉంటారు. వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేటు. స్టాఫ్ మటుకు పర్ఫెక్ట్ అనమాట. అలలు పెద్దగా ఏం కొట్టలేదు. అతను అన్నాడు పెద్దగా అలలు కొడతాయని. ఎప్పుడు కాదంట, అప్పుడప్పుడు ఏదన్నా వాతావరణం సరిగ్గా లేక వచ్చేసి తుఫాన్లు అవి ఉంటాయి చూడు, అప్పుడంట పెద్ద పెద్ద అలలు వస్తాయంట, ఊగిపోతాయంట షిప్పులు, మనుషులు, ఏది ఉంటే అది. అంత కార్లు కూడా అందుకోసం అని చెప్పేసి అక్కడక్కడ పెట్టినారు చూడు. దేనికంటే లెవెల్గా పోయేదానికి. ఒక చోట వెయిట్ ఎక్కువ ఉంటే వాలిపోతుంది అని చెప్పేసి సైడ్ అక్కడక్కడ పెట్టేశారనమాట. వచ్చేసి ఒడ్డుకు వచ్చేసింది ఇది మటుకు. ఫస్ట్ వచ్చేసి ఇదే కువైట్. ఇక్కడి నుంచి వచ్చేసి అక్కడికి వెళ్ళారనమాట. స్టార్టింగ్ వీళ్ళ ఇక్కడి నుంచే మొదలైంది మొత్తం. వీళ్ళు చూడంగా ఒడ్డుకు వచ్చేసే తలకే ఇంకా దిగి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కువైట్ వాళ్ళు అనమాట, లోకల్స్. ఫస్ట్ ఈ పెట్రోల్ బండి దిగి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వీళ్ళు ఇక్కడ వాళ్ళ బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళంతా అక్కడ వర్క్ చేసేదానికి వచ్చేవాళ్ళు. సెకండ్ బండి కూడా కువైట్ వాళ్ళే. ఇంకా థర్డ్ మనమైతే పైన వీడియో తీసుకుంటున్నాము. వెళ్ళాలా కానీ చూద్దాం, వెళ్దాం, ఎక్కడికి వెళ్ళదు కదా అని చెప్పి. మనం వచ్చేసి పైన ఉన్నాం కదా, ఇంకా అక్కడి నుంచి దిగిపోయే తలకే ఏం కాదు, వాళ్ళు పోతారు కదా, ఈ లోపల మనం చిన్నగా పోవచ్చు. ఇక్కడ వచ్చేసి షిప్పులో ఈ బెండ్ కూడా పెట్టున్నారు. ఒకటి కాదు, ప్రతి ఒక్క చోట దండిగా పెట్టేస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీకి ఏదైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇంకా బండ్లోకి వచ్చేసాము. బండ్లోకి వచ్చిన తర్వాత ఇంకా అన్ని బండ్లన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా మనమే కానీ ఇంకా దిగి ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలో అస్సలు తెలియదు. మ్యాప్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు, ఎక్కడ ఏమి ఉండదో కూడా సరిగ్గా చూపించడం లేదు. వాళ్ళు అంటున్నారు సరిగ్గా చూపిదు అని, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి టైం అయితే మనకు అస్సలు లేదు. ఒక 2 గంటల్లో కవర్ చేయాలా ఇదంతా అంటే చిన్న విషయం కాదు. అందుకే బండి ఎంత పోతే అంత తొక్కుతున్నా. దేనికంటే మనకు దవ తెలీదు. మన ముందు బండ్లు పోయి ఉంటాయి కదా, వాళ్ళ బండ్లన్నా చూసి కనుక్కోవచ్చు ఇక్కడ వెళ్ళాలా ఏంది అని చెప్పేసి. వీళ్ళు మటుకు పెద్ద నేను నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కూడా బండ్లు తోలుకోబోతున్నారు, మళ్ళీ అని చెప్పేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చిన్న అంగళ్ళు అంటాం కదా మనం ఇంటికాడ, ఇక్కడ బకాలు అంటారు, అది ఉండదు. ఇవి వచ్చేసి స్ట్రీట్ అనమాట, లోపల మందకాలు. ఇది వచ్చేసి అప్పట్లో బస్ స్టాప్, ఇప్పుడు కేఎన్పిసి ఉండదు చూసినావా, అదే అది. ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి ఏదో గవర్నమెంట్కో ఏదో సంబంధించింది, కానీ ఇది పెట్రోలియంకి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి అప్పట్లో ఇల్లులు అనమాట ఇవి మొత్తం. ఇదంతా కోయడు. రోడ్లు కూడా చూసామంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకు ఉండే రోడ్లు ఇట్టున్నాయి కదా, ఈ అప్పుడు వేసిన రోడ్లు అనమాట. ఈ 35 సంవత్సరాల ముందు జరిగిందనమాట ఇది. ఎప్పుడు వార్ జరిగింది దీని మీదనే, ఈ కువైట్ మీదనే వార్ జరిగింది. దీని పేరు వచ్చేసి అప్పట్లో ఫాయిలక్క, ఇప్పుడు కూడా ఫాయిలక్కే. అది వాళ్ళ ఊరు అనమాట. దేశం కూడా కావచ్చు, దేశం పేరు కావచ్చు. కొత్త మందగా ఎట్టయితే కడతారో అదే విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసి అప్పట్లో ఇల్లులు అనమాట. ఇదే మందక, ఇది ఏరియా అనమాట. ఎంత పాత కారో చూడు. అప్పుడు జిఎంసి సుబర్మాన్ జిఎంసి కారులో టైర్లు ఏం లేవు. ఇది ట్యాక్సీ మాదిరిగా తోలుకుంటా ఉండేవాళ్ళు, పైన సామాన్లు గిమాన్లు వేసుకొని. వదిలేసినారు ఇక్కడ మొత్తం. అక్కడ దూరంగా గాడి అరుస్తుంది, కనిపించిందా?
వరుస్తాను దూరంగా గాడిద. ఇదన్నమాట కారు. రేక్ గని ఇది అంత స్టాండర్డ్గా కూడా లేదు, ఇది జేమ్స్ అన్నట్టు కూడా చాలా రేక్ గని. అప్పట్లో ఇలా గుర్తులు అనమాట. అప్పుడు పాత కోవిడ్ వాళ్ళు ఇక్కడనే ఉండింది. ఇదే మామూలుగా అయితే కోవిడ్ అంటే ఇదే. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఉన్నారనమాట. ఇది పాత కోవిడ్ అంటారు దీన్ని. ఇక్కడ మొత్తం ఫైర్ ఇంజిన్లు కానీ కోవిడ్లో హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లు అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ టెంపరవరీగానే. ఇక్కడ జస్ట్ విజిటర్స్ ఉంటారు చూడు, ఎవరన్నా చూసేదానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఏం జరగకన్నా. అప్పుడు ఈ సొంత ఇల్లు అనమాట వాళ్ళవి, కోవిడ్ వాళ్ళవి. కానీ ఎక్కడ పట్టినా అక్కడ ఈ విధంగా ఖర్జూరం చెట్లు అయితే ఉన్నాయి. ఖర్జూరం చెట్లు, చంప చెట్లు. ఇది కూడా ఒక మందగా మాదిరినే ఉన్నది మొత్తం. రోడ్లు కానీ అవి ఇవి అప్పుడు ఫస్ట్లో, అప్పుడు ఇండియా ఎట్టుండిందో అప్పుడు అదే విధంగా వీళ్ళకి కూడా ఇదే విధంగా ఉన్నది. ఏం డిఫరెంటే లేదు. బస్ స్టాపులు కానీ, వచ్చేసి మస్జిదులు కానీ, ఇల్లులు కానీ, ఇల్లు చూడ ఎట్టుండదు సేమ్ అదే టైప్లో. కోట్లో ఎట్లయితే కట్టున్నారు ఇల్లులు, అదే టైప్లో డిజైన్ చేసి ఇక్కడ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇదే ఒరిజినల్. దీన్ని కాపీ కొట్టి అక్కడ చేసి ఉంటారు కానీ, గవర్నమెంట్ ఇచ్చుంటారు కానీ ఇదే ఒరిజినల్. ఇప్పుడు కూడా వాళ్ళు గాడిదని పెంచుకుంటున్నారంటే ఏమనుకోవాలి చెప్పు. అది వచ్చేసి వాళ్ళకు అప్పుడు వాళ్ళని మోసేది, వాళ్ళని తిప్పేది ఇవన్నీ చేస్తూ ఉన్నింది కదా, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ట్రెడిషనల్గా అట్టు పెంచుకుంటున్నారు. ఇది వచ్చేసి ఏంది, ఇదంతా కూలిపోయిందంతా మాల్ కానీ. ఇది మామూలుగా ఇప్పుడు మనం జమ్మియా అది ఇది అంటాం కదా, అదే అది. ఇది ఇప్పుడు ఇండియా ఎట్లుండదో అంతకంటే దారుణంగా ఉండదు ఇది మొత్తం. అంతా ఇక్కడంతా వార్ జరిగింది కదా. ఇప్పుడు మీకు ఆడ ఒకటి కనపడుతుంది చూడు, అది వచ్చేసి వాటర్ సప్లై చేస్తారు చూడు మనకు, ట్యాంకీ, నీళ్ళ ట్యాంకీ అంటాం మేము. అది నీళ్ళ ట్యాంకీ. ఎలాగో ఇప్పుడు చూసే దారిలో అబ్రాజులు అంటారా వాటరు, అదే. వచ్చేసి లోపలికి ఎట్టబోతున్నామో ఎక్కడికి పోతున్నామో అస్సలు అర్థం కాగానే ఉండదు. ఇక్కడ వచ్చేసి ఏదో సూపర్ మార్కెట్ టైప్లో ఉన్నాయి మొత్తం అన్నీ, స్టెప్ బై స్టెప్. షాపులు ఇవి ఉంటాయి కదా, చికెన్ షాపు, మటన్ షాపు, టైలర్ షాపు అట్టనమాట. ఇదంతా మొత్తం. ఇక్కడ దారి లేదు, దారి మిస్ అయ్యాం. ఇప్పుడు ఏంది పరిస్థితి, గూగుల్ మ్యాప్ లేదు, పని చేయాల, ఏం చేయాల. అందులోనే వెనక్కిపోతామంటే గేర్ కూడా మారలా. అయితే ఇది మామూలు యుద్ధం జరగల నాయన ఒక్కనాటిగా. మొత్తం ఇల్లులు, వాకిళ్ళు, ఇంకొచ్చేసి గవర్నమెంట్ ఆఫీసులు, ప్రతి ఒక్కటి, బస్ స్టాపులు, బస్ స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, స్కూల్స్, మొత్తం అంతా యుద్ధము, బుల్లెట్లతో దీంట్లతో అంతా నిండిపోయి ఉండదు. మొత్తం అంతా కొలాప్స్ అయిపోయి ఉండదు. ఇక్కడ కోవిడ్ ఫ్లాగ్ ఉండదు. ఇక్కడ ఎవరో మనుషులు ఉంటున్నారు, వాళ్ళు కూడా నాకు తెలిసి విజిటర్సే ఉంటారు, జస్ట్ వచ్చి చూసిపోయేదానికి. ఇక్కడ వచ్చేసి ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి రోడ్స్. ఎవరన్నా క్లీన్ చేశారో ఏమో తెలియదు కానీ ఇక్కడ వాటర్ ట్యాంకీ కూడా ఉండదు. ఇదే వింత. ఇదంతా ఊరు కానీ ఊరు. ఇది ఒక ఇల్లు, టవర్ కూడా ఉండదు చూడు, సెల్ టవరు. అది నడవని బేసినట్టున్నది సెల్ టవర్లో. ఇవన్నీ లైట్లు ఉన్నాయి చూసినారా, మామూలుగా స్ట్రీట్ లైట్లో. ఇప్పుడు కోవిడ్లో ఎట్టయితే ఉన్నదో మందకాల్లో అదే విధంగా బేసున్నారు చూడు ఇక్కడ కూడా. ఇది అప్పుడు 30 సంవత్సరాల ముందు కట్టినట్టు ఇవన్నీ ఇల్లులు. అప్పుడు కొలాప్స్ అయిపోయినాయి. అంతకుముందు ఎప్పుడు కట్టినారో తెలియదు, యుద్ధం జరిగిన తర్వాత ఆ టైప్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా రోడ్లు చూడు ఎంత బాగున్నాయి, ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇది వచ్చేసి దేనికి అంత దారుణంగా స్పాయిల్ అయిపోయింది అది అర్థం కాల. దీని గురించి ప్రస్తుతానికి నాకు కూడా తెలియదు. చాలామంది విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు బస్సులో. కానీ దీని గురించి తెలుసుకొని చెప్తా, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా. అందుకోసం అని చెప్పేసి ఇదేదో పెద్ద సోర్స్. ఇక్కడి నుంచి అంతా ఆఫ్ రోడ్ కానీ మొత్తం ఆఫ్ రోడ్డు. దారులు అయితే సరిగ్గా లేవు. కొంచెం దూరం అట్ట తార్ రోడ్డు వేసి ఉన్నారు. మొత్తం అంతా ఆఫ్ రోడ్డు సరిగ్గా లేదు. ఎట్ట చూసినా కూడా ఎడారే. మనం మ్యాప్లో కానీ చూసామంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మన చుట్టూరు వచ్చేసి సముద్రమే ఉంటుంది.
కువైట్ అన్న కొంచెం పెద్దది కదా, ఇది చాలా చిన్నది అనమాట. ఒక మందకాయ ఎంతైతే ఉంటుందో, ఒక పెద్ద మందకాయ కువైట్ లోపల పెద్ద మందకాయ ఎంతైతే ఉంటుందో అంతే ఉండదు. ఇది మొత్తం ఒక 2 hours ఈజీగా మొత్తం అంతా సందు గొంతులు కూడా తిరుక్కొని రావచ్చు. దారులు అయితే సరిగ్గా లేదు, ఇక్కడ ఎక్కడన్నా పంచర్ అయినా కూడా దిక్కేదే లేదు. దేనికంటే మనుషులే లేరు, ఇంకా ఏదైనా పంచరు అది ఇది అయితే ఇంకెట్ట అంత ఘోరంగా ఉండదు. ఇది వచ్చేసి అప్పట్లో వాళ్ళ మసీద్ అనమాట. ఇది మసీదులు కూడా ఇక్కడ చూసామంటే మొత్తం ఈ ఫాయలక్కలో మొత్తం అంతా కలిపినా కూడా దగ్గర ఒక నాకు తెలిసి ఒక నేను చూడడమే 2-3 చూసిన, ఎక్కువ కూడా లేవు మొత్తం. ఇంకా నేను అనుకుంటున్నా ఒక 10 ఏమన్నా ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఇదంతా ఊరు అనమాట, చాలా పెద్ద ఊరు. పెద్ద ఊరు అంటే ఇక్కడ ఉండే దాంట్లోనే పెద్ద ఊరు. బిల్డింగ్లు కూడా బాగా కట్టినారు. మొత్తం అప్పుడు వార్లో అంతా కొలాప్స్ అయిపోయిందంతా తీసుకువచ్చి ఇక్కడ వేసేసినారు చూడు ఒక్క చోటుగా మొత్తం. ఇప్పుడు కూడా అంతా అట్నే ఉండదు, కాకపోతే కొంతవరకు విజిట్ చేసేదానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. అయితే మొత్తం అంతా ఎడారే, ఒక చుక్క నీళ్ళు కూడా దొరకవు. ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా నీళ్ళు తెచ్చుకోండి. నీళ్ళు తినేటి మన బండిలో ఎప్పుడు వాటర్ అయితే పక్కా పెట్టేసి ఉంటాం మనము. దేనికంటే బండి ఏదైనా హీట్ అయినా మనకు కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసి బండిలో వచ్చేటప్పుడే పెట్టుకొని వచ్చేసాము. ఇంకేం తెచ్చుకోవాలి, గుంతల్లో టైర్లు పడినప్పుడల్లా భయం వేస్తుంది, ఆడ గుంతల్లో టైర్లు పగిలిపోతాయని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో వార్ జరిగింది, ఆర్మీ బేసిక్ అయితే క్యాంపింగ్ ఇక్కడ ఉండదు. మొత్తం ఇక్కడ దూరంగా కనిపిస్తుంది చూడు అదే. కానీ అసలు మ్యాప్ లేకుండానే ఇక్కడికి వచ్చినానంటే అది లెక్కనే అనుకోవాలా. నాకు తెలియదు ఇక్కడికి వస్తానని, కానీ రావాలనే మటుకు ఉండింది. ఇక్కడ ఎట్ట రావాలో నాకు తెలియదు. అయితే ఇక్కడ వచ్చేసి ఎక్కడనే కానీ పిట్టు మనిషి కూడా లేరు, మనుషులే లేరు. ఇది మనుషులు ఉండే ప్రాంతం కాదు. ఇది అయితే ఇది చాలా దూరం ఉండదు. ఇది రోడ్లన్నీ ఇట్టే ఉన్నాయి. ఇవన్నీ పాతకాలం అప్పుడు వాళ్ళు వేసుకునే రోడ్లు, అప్పుడు వాళ్ళ ఇదనమాట. మన బండి తప్పితే ఎవ్వరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద ఆర్మీకి సంబంధించింది మిషన్ గన్. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ తిప్పేదన్నమాట. మీకు చూపిస్తుంది చూడ, ఇది కారు అనమాట. అప్పుడు ఆర్మీకి సంబంధించింది కారు. జీప్ ఉంటుంది కదా మనకు, ఇదే జీపు. అన్నీ విరిగిపోయాయి ఇక్కడే. మొత్తం ఏ పాటలు ప్యాసింజర్ సీటు, అవతల వచ్చిన స్టేరింగ్, డ్రైవర్దే వదిలిపోయింది టోటల్లీ. మనం చూసుకున్నాడు చూడ, ఈ స్టేరింగ్ పాడైపోయింది మొత్తం, ఏం పనికిరాకన్నా. టైర్లు అయితే చాలా వరకు పోయిండాయి. ఇవన్నీ ఆర్మీ బేస్కి సంబంధించినవి ఇవన్నీ మొత్తం. స్టేరింగ్ భూమిలోకి వెళ్ళిపోయింది ఇది. ఇవన్నీ వీళ్ళు ఒక మ్యూజియం టైప్లో ఇక్కడ పెట్టేసి ఉన్నారు, కానీ పట్టించుకోవాలి తక్కువ. ఈ టైర్ చూడు చాలా స్ట్రాంగ్గా ఉండదు టైర్ ఇది నిజంగానే. అప్పుడు ఏం టైర్ వాడున్నారు, ఈ టైర్ వాడుండేది. మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. గాలి ఇంకా ఉన్నట్టుండదు, అందుకే టైర్ బాగా ఇదిగా ఉండదు. మీకు ఇంకో చూపిస్తాడు చూడు, యుద్ధ ట్యాంకర్లు అంటాయి కదా, అదే వీళ్ళకు యుద్ధ ట్యాంకర్లు. ఈ చైన్లు వేసుకొని మొత్తం ఉంటుంది ఇది. ఇదేంటి ప్లాస్టిక్ ఉండదా, ఇదైతే చైన్ ప్లాస్టిక్ ఉంటుంది. ఏమన్నా నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు కోవిడ్ ఇంకా రెడీ కానప్పుడు పాత కోవిడ్లో ఈ విధంగా ఉన్నారు అన్నమాట ఇల్లు. ఇది వచ్చేసి అరబీలో వచ్చేసి జేష్ అంటారు, ఆర్మీ జేష్ అన్నమాట ఇది.
ఇవైతే మన లైఫ్లోనే చూసుండము ఇవన్నీ. ఈ టైర్కు ఇప్పుడు కూడా గాలి ఉండదు, భలే స్ట్రాంగ్గా ఉండవు నిజంగానే. ఇదైతే పగిలిపోయింది. ఇంకెవరో కోటల్లో వచ్చి బీరు ఫీజర్ తాగాడ వేసేసినారు. అక్కడ ఏందో ఉండదు, చూడాల. ఇది చూడు, ఇది కూడా జీపే, జీప్ అంట. ఇదేందో రాసుండరు, దీని పేరు కావచ్చు. ఈ బండి పేరు ఏదన్నా మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి కామెంట్లో. ఇది వచ్చేసి ఇంజను, ఇది సీట్లు, ఇది స్టీరింగు. నేను అనుకున్నా క్లచ్, బ్లాక్ పెరర్ అన్నీ ఉంటాయో లేవో అనుకున్నా. అవతల లాస్ట్లో వచ్చేసి ఎస్కలేటరు, క్లచ్, బ్రేకు ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే లెఫ్ట్ స్టీరింగ్ ఇక్కడ కూడా. బండి నెంబర్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఇక్కడ అక్కడ కూర్చొని స్టాఫ్ని తీసుకొని పోతారు చూడు, అదే ఇది. పైన అది వాన పడి తరచుకన్నా ఏదైనా ఉండొచ్చు, కాకపోతే తీసేస్తున్నారు. దాని పేరు ఏదో అర్థం కావడం లేదు. ఇది ఇక్కడ ఉన్నది రాసి. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ట్రాక్టర్ ఉన్నట్టు ఉండదు చూడు, ఇది లారీ అనుకుంటా. కానీ ముందు పక్కన షేప్ చూస్తే మటుకు ట్రాక్టర్ ఉన్నట్టే ఉండదు ఇంటికాడ. ఆ లైట్లు కానీ ఇది కానీ చిన్న లారీ అనమాట. లోపల ఏంటివో ఉన్నాయి, ఏదో పెద్ద పెద్ద మిషన్లు. కానీ దేనికి సంబంధించిందో మనకు తెలియదు. వెనక సైడ్కి పోయి చూస్తే ఇదేదో పవర్ సప్లై ఉన్నట్టు ఉండదు. ఇది అదేదో కల్కి మూవీలో అది పోయినట్టు ఉన్నది. ఆ మూవీలో ఉండే ప్రదేశం ఉన్నట్టే ఉన్నది మొత్తం టోటల్. ఇదంతా వ్యూ. ఇక్కడికి వచ్చేసి చాలామంది ఫారినర్స్, అవుటర్స్ చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈడికి రావాలంటే మటుకు మీకు ఖచ్చితంగా కారులోనే రావాలా. షిప్లో నుంచి మామూలుగా సోలోగా తీసుకొని వస్తారు. మళ్ళీ కారులో వస్తే మటుకు మీరు ఇవన్నీ ఖచ్చితంగా వ్యూ చేయొచ్చు. లేకపోతే ఏం చూడలేరు అనమాట. అక్కడికి వచ్చి కూడా వేస్టే, జస్ట్ అంతే. ఇది వచ్చేసి జేమ్స్ సుబ్రహ్మణ్యం. ఇది ఇంకా లోపలంటే ఆ వ్యూ పెట్టున్నది మొత్తం. ఇది ఎక్కి కూర్చునేదానికి, ప్లస్ ఏదన్నా వాళ్ళు ఏదైనా సామాన్లు పాడు ఎక్స్పోర్ట్ చేసేదానికి ఇది కొంచెం వీలుగా కావచ్చు. అక్కడ వచ్చేసి ఆర్మీకి సంబంధించింది. ఇదంతా బుల్లెట్ ప్రూఫ్ బండ్లు ఏమైనా ఉంటాయేమో. డోర్లు ఓపెన్ చేసేసే ఉన్నారు, ఇంకేముండవు, అన్నీ అయిపోయినాయి. ఇది వచ్చేసి పెట్రోలింగ్ సంబంధించింది. ఇది డీజిల్ ఏమైనా లోడ్ చేస్తారేమో. అరే ఫ్లాగ్ కూడా పెట్టున్నారు ఇక్కడ, ఫ్లాగ్ కూడా పెట్టున్నారు. ఇది కోవిడ్ ఫ్లాగ్. ఫ్లాగ్ అన్నమాట. ఇక్కడ పెడదాం. ఇది వచ్చేసి వాటర్ ట్యాంకర్ అనమాట. వీళ్ళకు వాటర్ సప్లైకి సంబంధించింది. మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇదే మ్యూజియం అంటే. ఇంకా వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ పెద్దోళ్ళ జ్ఞాపకం కోసం ఇక్కడికి వచ్చి చూసుకొని 2 రౌండ్లు వేసుకొని పోతా ఉంటారనమాట. ఒక చాయ్ తాగుతా, చాక్లెట్లు తింటా, అది పరిస్థితి. ఇది చూడు, ఇది ఒక కారు. ఇదంతా టోటల్లీ ఇది మనం చూసేదంతా ఆర్మీ బేసిక్ సంబంధించింది మొత్తం అంతా. చాలా మంది ఇక్కడికే వస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడికి వచ్చేదానికి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయనేది గూగుల్ మ్యాప్ కూడా ఏం చూపించదు, తెలియదు కూడా. జస్ట్ నార్మల్గా రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అట్ట పోతే అట్ట పట్టుకొని పోతా ఉండాలి అంతే. ఇది యుద్ధ ట్యాంకరు లోపల వచ్చేసి ఇట్టు ఉంటుంది అనమాట.
ఇక్కడ మనుషులు కూర్చునేదానికి కావచ్చు. అక్కడ వచ్చేసి డ్రైవర్ సీట్ అక్కడ, అక్కడ ప్యాసింజర్లు, ఇక్కడ మనుషులు కూర్చునేది కావచ్చు. అంతా కలికి వ్యూ కనమ్మా. అదే బాగా స్ట్రాంగ్గానే ఉండదు, గట్టిగానే. ఇదంతా మామూలుగా ఇది ప్లాస్టిక్ ఉండదు, ఇది టైర్ టైప్లో, కానీ ప్లాస్టిక్ ఉండదు కదా, చైన్ కదా ఉండేది. అది మొత్తం ఒక విధంగా చూసుకుని ఉంటే మొత్తం అంతా ఫెన్సింగ్ వేసి ఉండదు టోటల్. చాలా గాలి వస్తుంది, చలి కూడా భయంకరంగా ఉన్నది. అబ్బా బల్లులు కూడా ఉన్నాయి. బల్లులు చూసి సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ ఉండవు కదా. దీనికి కూడా ఉన్నది, ఇరిగిపోయింది ఇది మొత్తానికి. ఈ విధంగా ఉంటుంది. మొత్తం బండ్లు ఇల్లు చాలా ఘోరంగా ఉండవు. మొత్తం అన్నీ పనికిరాకుండా అయిపోయినాయి. మీకు ఒక అదే యుద్ధ విమానం అంటారు కదా, దానికి సంబంధించిన ఒక తోక కూడా దొరికింది ఇక్కడనే. ఏదో ఈ టైప్లో ఉండేది ఒక యుద్ధ విమానాలకి మటుకే యుద్ధ విమానం అనమాట. అల్యూమినియం కానీ ఆ తోక దొరికింది. ఆ తోక మటుకే ఉండదు ఇక్కడ. ఇంకా మొండి మేడ ఎక్కడైతే లేదు ప్రస్తుతానికి. వీళ్ళు అప్పట్లో కూడా కువైట్ ఫ్లాగ్ చూడ, ఇక్కడ వచ్చేసి బ్లాకు, ఇంకా రెడ్ గ్రీను ఇది వచ్చేస్తుంది. ఇది కువైట్ ఫ్లాగు. ఇది వచ్చేసి సర్కిల్ టైప్లో ఇచ్చేస్తున్నారు. దేనికి ఇచ్చినారో మనకు కూడా తెలియదు. ఇది యుద్ధ ట్యాంకరు. ఇక్కడ వచ్చేసి ఎట్టొచ్చినామో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తానికి వచ్చేసాం నేరుగా. కానీ మనకైతే తెలియదు వ్యూ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి నిజంగా తెలియదు ఖచ్చితంగా. ఇంకేమంటే రావాలని చెప్పి వచ్చేసాము. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు నీళ్ళు నిప్పులు ఇలాంటి ఏమైనా తెచ్చుకుంటే బెస్ట్. దేనికంటే ఇక్కడ ఏమీ ఉండవు, ఏమీ దొరకవు. మన బండిలో అయితే వాటర్ ఎప్పుడూ ఉంటుంది, వాటర్ అయితే పెట్టేసి ఉంటాం ఖచ్చితంగా. దానివల్ల ఇంకేదో చేసుకోవాలి. ముందుగా బండి కొంచెం జలకెచ్చింది, బండి మూవ్ కావడంలా, గేర్ మారగా ఏంటనేమో బతుకు అనుకున్నా. అప్పుడప్పుడు భయపెడతా ఉంటుంది, కామన్ అదంతా పట్టించుకోకూడదు. ఓకే.